వరంగల్ జిల్లా హనంకొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం నడుస్తుంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగా మరోవైపు కొందరు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. హనంకొండలోని ఆర్ట్స్ కాలేజ్ పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా సీఐ సత్యనారాయణ రెడ్డి పట్టుకున్నారు. వరంగల్ జిల్లా హనంకొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం నడుస్తుంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగా మరోవైపు కొందరు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. హనంకొండలోని ఆర్ట్స్ కాలేజ్ పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా సీఐ సత్యనారాయణ రెడ్డి పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఇటు వరంగల్ జిల్లా హనంకొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అయితే ప్రలోభాల పర్వం నడుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు పోలింగ్ కొనసాగుతుంటే ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు గ్రాడ్యుయేటర్లను ప్రలోభ చేసేందుకు వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గ్రాడ్యుయేటర్లకు నైట్ నుంచి పోవచ్చు, ఎప్పుడైతే సైలెన్స్ పీరియడ్ ప్రచారం ముగిసిందో అప్పటి నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా గ్రాడ్యుయేటర్లను ఏ విధంగా ఆకర్షించుకోవాలి, గ్రాడ్యుయేట్ ఓటర్లను మా వైపు ఓటు ఎలా మళ్లించుకోవాలంటూ ఎవరికి వారే వ్యూహాలు రచిస్తూ ఇంటికి వెళ్లి కలుస్తూ ఆ ప్రలోభాలకు పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే హనుమకొండ నగరంలోని హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ పోలింగ్ కేంద్రం ముందు ప్రలోభాలు పెడుతూ డబ్బులు పంపిణీ చేసినటువంటి దృశ్యాలను చూసాం. మనం కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. పట్టభద్రులకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేసినటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 10,000 రూపాయలను సత్యనారాయణ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి కూడా ఎవరైతే ఈ డబ్బులు పంపిణీ చేస్తున్నారో వారందరినీ పంపించేసి పోలీసులు వాళ్ళకి సీరియస్ గా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు పాటించకుండా ఎవరైతే ఉంటారో ఎన్నికల నియమాలు పాటించాలి, ఉల్లంఘనలకు పాల్పడితే తప్పకుండా కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఎవరికి వారే డబ్బులు ఆ పార్టీ పంచుతుంది, ఈ పార్టీ పంచుతుంటూ కూడా ప్రత్యేకంగా పరస్పరంగా విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల ఈ పోలింగ్ కేంద్రం దగ్గరికి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేంద్రుడు ముగ్గురు కూడా ఇక్కడ సందర్శించి పట్టభద్రులను ప్రలోభ పెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నం చేసి విఫలమయ్యారని తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. బిడ్స్ పిలాని ఓడిపోతుంది, ఓయూ కేయూ గెలుస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటై తీన్మార్ మల్లపై విమర్శలు చేసినట్టు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టభద్రులు అన్ని గమనిస్తున్నట్టు తీర్మాన్ మల్లన్న చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏమో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలని దగ్గరే బహిరంగ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. డబ్బుల పంపిణీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాము, డబ్బులతో పట్టుభద్రుల మనసును దోచుకోలేరు, తప్పకుండా బీజేపీ వైపే ఉంటారంటూ కూడా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబంధించిన ఈ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఏమో ఇటు కాంగ్రెస్, బీజేపీపై ఒకటయ్యాయి, రెడ్డి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓడించేందుకు కుట్రలు చేస్తారు, వాళ్ళే డబ్బులు పంపిణీ చేస్తున్నారు, ఈ డబ్బులకు ఆ డబ్బులు మేము పంపిణీ చేయాలి, ఆ డబ్బులకు మాకు సంబంధం లేనట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఇలా 3 ప్రధాన రాజకీయ పార్టీల సంబంధించిన అభ్యర్థులు ఒకరిపై ఎవరు డబ్బుల పంపిణీ వ్యవహారానికి సంబంధించి విమర్శలు చేసుకోవడం ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు, ఇంకా 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది, ఇంకా ఎటువంటి ప్రలోభ పర్వాలు బయటపడతాయో చూడాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ.